నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఒక మూర్ఖుడు దేశాధ్యక్షుడు అయితే ఎలా ఉంటుందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని చూసి నేర్చుకోవచ్చు. ప్రపంచమంతా మన గుప్పిట్లో ఉండాలనే మూర్ఖత్వం. తన దేశానికి ఇబ్బందులు వస్తాయని తెలిసినా వెనక్కి తగ్గని నేత. సొంత ప్రజలకు ఇబ్బందులున్నా పర్వాలేదు, ప్రపంచాన్ని తాను చెప్పినట్లుగా ఆడించాలనే నాయకత్వం వెరసి అటు అమెరికన్లతో పాటు ఇటు ప్రపంచమంతా ఇబ్బందులు పడుతోంది. అలాంటి మూర్ఖత్వానికి అమెరికా సుప్రీంకోర్టు బ్రేక్ వేయడానికి ప్రయత్నించింది. తాజాగా టారిఫ్లన్నీ చెల్లవని షాక్ ఇచ్చింది. అప్పటికైనా వెనక్కి తగ్గకుండా అదే మూర్ఖత్వంతో మరో 10% టారిఫ్లను ప్రపంచ దేశాలపై విధిస్తానని ప్రకటన చేశాడు. ఇప్పటి వరకు ఉన్న వాటికి అదనంగా ఈ టారిఫ్లు ఉండనున్నాయి. తద్వారా మళ్ళీ ప్రపంచమంతా అస్తవ్యస్తం కావడానికి అమెరికా కారణమైంది. మరి ట్రంప్ మూర్ఖత్వం ఎన్నాళ్ళు కొనసాగుతుంది? దీనికి బ్రేక్ పడేదన్నాడు? ఆయనే మారతాడా? లేక ప్రపంచమే ఒక ప్రణాళిక వేసుకొని అమెరికాను ఒంటరి చేస్తుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా అమెరికా న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. పలు దేశాలపై ఆయన విధించిన టారిఫ్లు చట్ట విరుద్ధమైనవిగా పేర్కొంటూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయన తన అధికారాలను అతిక్రమించి సుంకాలు విధించారని పేర్కొంది. టారిఫ్ల విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ సారథ్యంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పు వెలువరించింది. అత్యవసర అధికారాల చట్టం కింద ట్రంప్ ఏకపక్షంగా రెసిప్రోకల్ టారిఫ్లు సహా ఈ టారిఫ్లు విధించారని సుప్రీంకోర్టు పేర్కొంది. సుంకాలు సహా పన్నులు విధించే అధికారం అమెరికన్ కాంగ్రెస్ అంటే పార్లమెంటుకే ఉండదని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. పన్నులు విధించే అధికారం ఏ కార్యనిర్వాహక అధికారికి అంటే ప్రభుత్వ పెద్దల ఏకపక్ష నిర్ణయానికి అప్పగించలేదని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. సుంకాలను కీలకమైన ఆర్థిక, విదేశాంగ విధానంగా ట్రంప్ ఉపయోగించుకున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇప్పటి వరకు ఇతర దేశాలపై విధించిన టారిఫ్ల వల్ల అమెరికా తీసుకున్న డబ్బులన్నిటినీ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కల్పించింది. ప్రభుత్వం ఇప్పటి వరకు వసూలు చేసిన సుమారు $133 బిలియన్ దాదాపు అంటే 12 లక్షల కోట్ల సుంకాలను తిరిగి చెల్లించాలా వద్దా అనే అంశంపై మాత్రం సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోయినా దీనిపై దిగువ కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. తద్వారా దీనిపై విచారణ జరగనుంది. ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే అమెరికా భారీగా నష్టపోవడం ఖాయం. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక చైనా, మెక్సికో, కెనడాతో పాటు భారత్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% నుంచి 50% వరకు, కొన్ని సందర్భాల్లో అయితే 145% వరకు సుంకాలు విధించారు. దీనివల్ల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని చిన్న వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అయితే స్టీల్, అల్యూమినియం వంటి కొన్ని నిర్దిష్ట రంగాలపై విధించిన సుంకాలు ఈ తీర్పు పరిధిలోకి రాకపోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఒకవేళ ఈ డబ్బునన్నిటినీ వెనక్కి ఇచ్చేయాల్సి వస్తే అప్పుడు టారిఫ్ల వల్ల అమెరికాకు లక్షల కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా టారిఫ్లు విధించిన సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. భారత్పై 50% విధించడం వల్లే ఆ దేశంలోని ద్రవ్యోల్బణం 3% పెరిగిందని గణాంకాలు తెలిపాయి. తద్వారా అక్కడి ప్రజలు వస్తువుల కొనుగోళ్లకు భారీగా డబ్బులు చెల్లించారు. వారి వద్ద సేవింగ్స్ అన్నీ ఖాళీ అయ్యే పరిస్థితికి తీసుకువచ్చారు. దీంతో ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్లు అటు టారిఫ్ల నుంచి వచ్చిన నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి, ప్రజలకు భారం పడుతుంది. అయితే ఇంత జరిగినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. జస్ట్ తన మూర్ఖత్వంతో తననెవరూ ఎదిరించేది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మళ్ళీ గ్లోబల్ టారిఫ్లు విధించాడు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలపై ఉన్న టారిఫ్లు అన్నీ రద్దు కావడంతో 0 టారిఫ్లు వర్తిస్తాయి. దీన్ని గుర్తించిన ట్రంప్ వెంటనే 10% గ్లోబల్ టారిఫ్లను ప్రకటించాడు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. అమెరికా చట్టంలోని సెక్షన్ 122 అధికారాన్ని ఉపయోగించుకొని ట్రంప్ దీన్ని ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం అమెరికా అధ్యక్షుడు 150 రోజుల పాటు 15% వరకు అత్యవసర సుంకాలు విధించడానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత వీటిని కొనసాగించాలంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. అంటే
ఈ కాలం వరకు భారత్పై ఇప్పటి వరకు ఉన్న 18% సుంకాలు పనిచేయవు. అవి 10%కి తగ్గాల్సి ఉంటుంది. దీంతో దాదాపు 5 నెలల వరకు మన దేశ వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ వెంటనే ట్రంప్ దీనిపై స్పందించారు. భారత్కు నో చేంజ్ అని చెప్పేశారు. మోదీని ఫ్రెండ్ అని చెబుతూనే భారత్ మాత్రం 18% సుంకాలను కట్టాల్సిందే అని అన్నారు. అయితే సుప్రీం తీర్పునకు మేలు కలిగించలేకపోయినా స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, లిచనిస్టాన్ దేశాలకు మేలు చేకూరుస్తుంది. ఈ దేశాలన్నీ 15% టారిఫ్లను అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయి. వియత్నాంపై 20% సుంకాలకు ఒప్పందం జరిగింది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఇవన్నీ 10%కి తగ్గనున్నాయి. మొత్తంగా చూసుకుంటే ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం పైన ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒక నిర్ణయాన్ని ప్రకటించగానే మార్కెట్లు డౌన్ అవ్వడం, కొన్ని వేల కోట్ల సంపద ఆవిరవడం జరుగుతుంది. ఆ తర్వాత అవి కాస్త పుంజుకున్నాయని అనుకోగానే మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ట్రంప్ మూర్ఖత్వపు నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో ఒక అయోమయం కలుగుతోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా అమెరికాను మెల్లమెల్లగా పక్కన పెట్టాలని చూస్తుంది. ఇది ఇప్పుడిప్పుడే జరిగేది కాదు, కానీ కొన్ని దశాబ్దాలకు మార్పు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అమెరికా అగ్రరాజ్యపు అహంకారం మొత్తం తొలగిపోతుందని చెప్పుకోవచ్చు.